ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు. ఈ వారం దేవుడు మీ కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగము యెషయా గ్రంథం 3వ అధ్యాయము వచనం కానీ చూసుకున్నట్లయితే, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుగుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేస్తాను అని గట్టిగా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? సియోను కుమార్తెల విషయం. ప్రియులారా, గమనించండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో యెరూషలేము ప్రజల యొక్క లేకపోతే ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపస్థితిని చెప్పాడు. అదేవిధంగా 2వ అధ్యాయంలో మీరు యాకోబు వంశస్థులు ఏం చెప్పారంట? దేవుని వెలుగుని విడిచి పక్కకు పోయారు. వాళ్ళు తూర్పు దేశపు జనుల యొక్క సాంప్రదాయాల్ని పాటిస్తున్నారని చెప్పాడు. 5వ అధ్యాయంలో యెషయా భక్తుడి ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మీద 6 నేరారోపణలు చేశారు. 6 నేరారోపణలు చేశాడు. ఈ 6 నేరారోపణలు ఒప్పుకొని నా సన్నిధికి వచ్చి మీరు వేడుకుంటే మిమ్మల్ని రక్షించువాడినై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ఎవరికి చెప్తున్నాడు అంటే యెరూషలేము కుమార్తెలకి చెప్తున్నాడు. యెరూషలేము కుమార్తెలకేనా అంటే యెరూషలేము కుమార్తెలకే కాదు, ఇంకా చాలామందికి చెప్తున్నాడు. దాన్ని మనం వివరించుకుంటే చూడండి, మనం ఒకసారి 3వ అధ్యాయంలో దేవుడు ఒక 6 విషయాలు తెలియజేస్తాడు. దేవుడు 6 విషయాలు తెలియజేస్తాడు. 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు కానీ చూసినట్లయితే దేవుడు ఏం చెప్తాడంటే, మీ ఆధారాలని తీసివేస్తానని చెప్తున్నాడు. మీ ఆధారాలు, మీరు ఏదైతే ఆధారం చేసుకున్నారో ఆ ఆధారాలని తీసివేస్తానని చెప్తున్నాడు. అంటే ఆధారాలు ఇక్కడ ఏంటి? నీరు ఆహారము తీసేస్తాను అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరంతా పాపస్థితిలో ఉన్నారు. ఆ పాపస్థితిలో ఉన్న మీకు నా సన్నిధికి రాకుండా, నన్ను వేడుకొనకుండా అన్యజనుల సాంప్రదాయాలు, అన్యజనుల ఆచారాలని పాటిస్తూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోను. కాబట్టి మీకు ఆధారమైన దాన్ని నేను తీసేస్తానని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఏంటిది ఆధారం అంటే చూడండి, 1వ వచనం చూడండి. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకములను ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదెగాండ్రలను పెద్దలను పంచాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పకారులను అందరినీ యెరూషలేములో నుండి యూదా దేశములో నుండి తీసివేస్తారని చెప్తున్నాడు. ఇది మీరు పాపస్థితి కలిగి ఉన్నారు. ఈ పాపస్థితిని బట్టి మీకు ఆధారం అని ఏదనుకుంటున్నారు? నాకు తిండి దొరుకుతుంది, నీరు దొరుకుతుంది, నాకు దిగులు లేదు అని అన్యజనుల ఆచారాలను మీరు పాటిస్తుంటే దాన్ని చూస్తూ ఊరుకోను. మీకు దేన్నైతే ఆధారంగా చేసుకున్నారో ఆ ఆధారం తీసివేస్తానని చెప్తున్నాడు. ఇది మొట్టమొదటి విషయం. 2వ విషయం, దీనికి సంబంధించిన దేవుని యొక్క బైబిల్ యొక్క రెఫరెన్స్ ఏం చెప్తుందంటే, ఒకసారి యోషియా 4-6 వచనాలు కానీ చూసుకున్నట్లయితే, 4వ అధ్యాయం 6వ వచనాలని చూసుకున్నట్లయితే ఏం చెప్తాడో చూడండి. ఎందుకు ఆధారాలను తీసివేస్తానని దేవుడు చెప్తున్నాడు అంటే, యోషియా గ్రంథంలో చెప్తాడు విషయం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. మీరు జ్ఞానమును విసర్జించుచున్నారు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ నా జనులు జ్ఞానం లేని వారేగా ఉన్నారు. జ్ఞానము అనగా ఏంటిది? యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అని చెప్తున్నాడు. కాబట్టి నా యందలి భయం లేదు. మీకు భయం లేని క్రమంలో
మీరు ఏం చేస్తున్నారంటే మీకు ఆధారం ఏదైతే ఉన్నారో దేన్ని చూసుకొని మీరు గర్వపడుతున్నారో, దేన్ని చూసుకొని మీకు ఈ అతిశయం వచ్చిందో ఆ అతిశయాన్ని, ఆ గర్వాన్ని తీసివేస్తాను, అనగా మీకు అన్నపానాలు తీసేస్తాను. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తారు? ఆనాడు ఐగుప్తు దేశంలో ఎటువంటి బాధలు పడ్డారో అటువంటి బాధలకు మిమ్మల్ని వదిలేస్తానని ఇక్కడ 1వ వచనంలో చెప్తున్నాడు దేవుడు యెషయా భక్తుడి ద్వారా. రెండో విషయం ఏంటంటే మీకు పరిపక్వ నాయకత్వాన్ని ఇస్తానని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు కానీ చూసుకున్నట్లయితే, బాలకులను వారికి అధిపతులను నియమించను, వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఒకసారి చూడండి. బాలకులను వారికి అధిపతులుగా నియమిస్తాను అంటే బాలలు ఎలా ఉంటారు? అధిపతులుగా ఉంటే ఎలా ఉంటుంది? ఒక మెచ్యూర్డ్ లేని వ్యక్తిని కానీ మన మీద అధిపతిని చేస్తే వాడు ఏం చేస్తాడో మనకే తెలియదు. కాబట్టి మీ నాయకత్వాన్ని తీసివేసి బాలులను పెడతాను, పిల్లలను పెడతాను అంటున్నాడు. పిల్లలను పెడితే ఏమైద్ది అంటే మీ జీవితాలు అపసవ్య దిశలో వెళ్తాయి, వెనక్కి వెళ్ళిపోతాయి, మునుపటి స్థితికి వెళ్తాయి. కాబట్టి మీకు నాయకులను తీసివేస్తాను అంటున్నాడు, ప్రతి ఒక్కరిని తీసివేస్తాను అంటున్నాడు. పంచాధిపతులను, సోదెగాండ్రులను చెప్తున్నాడు చూడండి. 2వ వచనం, సోదెగాండ్రులను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్ప శాస్త్రులను, ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశంలో తీసివేసి ఏం చేస్తాడంట? బాలకుల్ని నియమిస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే బాలకులను నియమించడానికి కారణం ఏంటంటే మీరు నాయకత్వాన్ని చూసుకొని వాళ్ళు మమ్మల్ని నడిపిస్తారని అనుకుంటున్నారేమో. వారు ఎంత మాత్రము నా ముందు శక్తి పరులు కారు, వారు శక్తిహీనులు మాత్రమే, అంతేగాని శక్తి కలిగిన వారు కాదు. నా శక్తి ముందు వారి యొక్క శక్తి అల్పమైనది. కాబట్టి మీకు బాలులను కానీ నియమిస్తే మీ గతి ఏమవుతుందో ఒకసారి చూసుకోండి అని ఇదొక హెచ్చరిక చెప్తున్నాడు. ఇది రెండోది. అంటే పరిపక్వత నాయకత్వాన్ని ఇస్తాను అంటున్నాడు. అంటే పరిపక్వత లేని వాళ్ళు, మెచ్యూరిటీ లేని వాళ్ళని మీకు నాయకులుగా నియమిస్తాను. అలా నియమించినప్పుడు మీరు సరైన దిశలో నడిపింపలేక ఏమవుతారంటే రాజ్యం మొత్తం చిన్నాభిన్నం అయిపోద్ది. కాబట్టి జాగ్రత్త వహించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని దీని గురించి చూడండి, వాళ్ళు ఏమైపోయారో చెప్తున్నారు. ఒక బైబిల్ రిఫరెన్స్ ఒకటి చెప్తున్నారు చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం కానీ చూసుకున్నట్లయితే, వారు తమ హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చినను కానీ వారు ఏమాత్రము సిగ్గుపడతలే. వాళ్ళు చేయుచున్న క్రియలను బట్టి వాళ్ళు సిగ్గుపడతలేదు. అయ్యో నేను తప్పు చేస్తున్నానే, నేను దేవుని పరిశుద్ధ జనాంగమే, కానీ నేను పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు నాకు చెప్పాడు కదా. కానీ ఇప్పుడు నేను చేస్తున్న హేయ క్రియలు దేవునికి ఇష్టముగా ఉన్నాయో లేవో తెలియట్లేదు. కానీ దేవునికి ఇష్టమైనవి కాదు. ఈ ఇష్టమైన హేయ క్రియలు, దేవునికి ఇష్టం లేని హేయ క్రియలు చేస్తుంటే దేవుడు నన్ను ప్రేమిస్తాడా? ప్రేమించడు, ఖచ్చితంగా ప్రేమించడు. కాబట్టి దేవుని దగ్గర నేను ఉండాల్సి కానీ సిగ్గుపడతలేదు. అది ఇర్మియా భక్తుడి ద్వారా చెప్తున్నది. ఇదంతా ఎందుకు అంటే మీరు అన్ని జనుల సాంప్రదాయాల్ని పాటిస్తున్నారు, అన్ని జనుల ఆచారాల్ని పాటిస్తున్నారు, అన్ని జనుల యొక్క దేవతలను పూజిస్తున్నారు. దీనికి కారణం అది. పోయిన వారం మొత్తం చెప్పింది ఏంటంటే వారు తూర్పు దేశ జనుల యొక్క సాంప్రదాయాలను పాటిస్తున్నారంటే బబులోను దేశము, తర్వాత కల్దీయులు, పారసీకులు, అరామీయులు యొక్క ఆచారాలను పాటిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటే జ్యోతిష్యము మెయిన్. దాని గురించి మనం మాట్లాడుకున్నాం.
సో వాళ్ళు జ్యోతిష్యాన్ని నమ్ముకుంటున్నారు, కానీ ఆకాశంలో ఆ నక్షత్రం ఆడుంది, ఈ నక్షత్రం ఆడుంది, ఆ నక్షత్రం మనకి ఏం చేస్తుందంటే కీడును కలుగు చేస్తుంది, ఈ నక్షత్రం కీడును కలుగు చేస్తుంది, ఆ గ్రహం ఆడుంది, ఈ గ్రహం ఆడుంది అని ఆకాశ సూచనలు చూసుకొని మాంత్రికుల దగ్గరికి, మంత్రసానుల దగ్గరికి, సోదెగాండ్రుల దగ్గరికి వెళ్తున్నారు, కానీ దేవుని సముఖానికి రావటం లేదు. అది దాని అర్థం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. మీరందరూ శిల్పకారులు ఏదైతే ఉన్నారో చూడండి, 2వ వచనం చూడండి. శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలను, సోదెగాండ్రులను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన మంత్రులను, శిల్ప శాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులు అందరి దగ్గరికి వెళ్తున్నారు, కానీ పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడైన నా దగ్గరికి రావట్లేదు. వింటున్నారా? పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడైన నా దగ్గరికి వస్తే కదా నేను మీకు సహాయం చేసేది. అవి ఏం చేస్తాయి? ఆకాశ సూచనలు ఏం చేస్తాయి? ఆకాశాన్ని సృజించిన వాడెవడు? నక్షత్రాన్ని సృజించిన వాడెవరు? కాలగతులను నియమించిన వాడెవడు? ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి మీరు వారి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? నా దగ్గరికి రండి, నా ఆలయానికి రండి, నా సన్నిధికి రండి. రాకుండా వీళ్ళందరి దగ్గరికి వెళ్తున్నారంట. అది సంగతి. ఇది 2వ విషయం. వాళ్ళు లజ్జకరమైన పనులు చేస్తూ సిగ్గుపడకుండా ఏం చేస్తున్నారంట? ఇంకా హేయక్రియల వైపు వెళ్తున్నారు. అదే ఇర్మియా గ్రంథంలో చెప్తున్నారు. ఇది 2వ విషయం. 3వ విషయం చూడండి. దేవునికి ఎదురుగా నిలిచిన పాప జీవితం. 8-9 వచనాలు చూస్తే యెషయా గ్రంథం. యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమయ్యను, యెహోవా మహిమ గల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను, క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నాయి. ఏం చూస్తున్నారంట? తిరుగుబాటు చేయనంతగా తిరుగుబాటు చేయబోతున్నారంట. మాటలు ఎలా ఉన్నాయంటే దేవునికి ప్రతికూలముగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ఎదురుగా నిలుస్తున్నారు, దేవునికి ఎదురెళ్తున్నారు. దేవుని ప్రజలు దేవుని దగ్గరికి రాకుండా దేవుని ఎదిరించడానికి ఏం చేస్తున్నారంటే కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఇందుని బట్టి మీకు కూడా మీ అన్నపానాలని తీసేస్తాను. నువ్వేదైతే తింటున్నావో, ఏదైతే భుజిస్తున్నావో, ఏదైతే తాగుతున్నావో, నీ యొక్క పాప జీవితాన్ని బట్టి, నీ యొక్క లజ్జకరమైన జీవితాన్ని బట్టి ఏం చేస్తాను అంటున్నంటే నీ అన్నపానాలు తీసివేస్తాను. ఇందులో డౌట్ ఏం లేదు. అది దేవుని యొక్క హెచ్చరిక. దీని గురించి చూడండి, రోమా పత్రిక 1వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఏం చెప్తాడు? అమ్మా, ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. పాపము చేస్తే ఏమొస్తుంది? మరణం వస్తుంది అని తెలిసి కూడా, పాపము చేస్తే నాకు వచ్చేది మరణమే అని తెలిసి కూడా ఆ క్రియల వైపే వెళ్తే దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? తన న్యాయ విధిని బట్టి, తన ధర్మశాస్త్రాన్ని బట్టి శిక్షించాలా వద్దా? శిక్షించాలి. తండ్రి శిక్షిస్తాడా లేదా? కుమారుడు తప్పు చేస్తున్నప్పుడు తండ్రి శిక్షిస్తాడా లేదా? శిక్షిస్తాడు. మరి అట్టి శిక్షకి నువ్వు పాత్రుడు అవుతున్నావు. ఎందుకో తెలుసా? లజ్జకరమైన క్రియలు, దేవుని సముఖానికి రాకుండా లజ్జకరమైన క్రియలు చేస్తూ ఏం చేస్తున్నారంటే యెరూషలేముని, ఇజ్రాయెల్ ప్రజలని, ఇజ్రాయెల్ పట్టణాలన్నింటినీ పాడు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుని ధర్మశాస్త్రం ఎవడైతే విడనాడతాడో, దేవుని రాజ్యాంగాన్ని ఎవడైతే విడనాడతాడో, దేవుడి కట్టలను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎవడైతే విడనాడతాడో వాడు కంపల్సరిగా శిక్షించబడతాడు. మేము యేసుక్రీస్తుని నమ్ముకుంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా.
యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలా, నెరవేర్చడానికే వచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అంటే ప్రేమ కలిగి జీవించమని అర్థము. నేను ఆ ప్రేమ కలిగి లేకపోతే నువ్వు యేసుక్రీస్తుని నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే. అది యేసుక్రీస్తుని నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే. దొంగతనం చేస్తూ నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అంటే దాని అర్థం ఏంటిది? క్రీస్తు వచ్చి రక్షిస్తానని చెప్తున్నాడు. నన్ను పోలి నడుచుకోండి, నేను ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నానో అట్టి జీవితాన్ని మీరు కూడా జీవిస్తే నాతో పాటు మీరు పరలోక రాజ్యంలో, పరలోక దేవుని సన్నిధిలో ఉంటారని యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళు చెప్పారు. అంతేగాని నేను ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి యేసుక్రీస్తుని నమ్మితే నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తానంటే కుదరదు. అన్నీ ఉండాలి. ధర్మశాస్త్రం అంటే అది ఏదైతే చేయలేకపోయిందో, విశ్వాసాన్ని ధర్మశాస్త్రము క్రియేట్ చేయలేకపోయిందో ఆ విశ్వాసాన్ని యేసుక్రీస్తు ద్వారా క్రియేట్ చేయడానికి వచ్చాడు దేవుడే. అట్టి విశ్వాస క్రియలు నువ్వు బయలుపరచబోతే అప్పుడు ఏమవుతుంది? నువ్వు పరలోక రాజ్యానికి ఎంట్రీ లేదు. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం ఏమంటున్నారు? మృతము. మరి క్రియలు చూపించాలి. విశ్వాస సంబంధమైన క్రియలు నువ్వు చూపిస్తే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో అన్నింటినీ మీరు క్రియల ద్వారా చూపిస్తే అప్పుడు నీకు పరలోక రాజ్యం. లేదు నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి ధర్మశాస్త్రం పాటించనంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదని చెప్తున్నాడు. అందులో ఒక ముక్క అయినా ఏదైనా కొట్టివేయడానికి నేను రాలేదు, నెరవేర్చడానికే వచ్చాను. కానీ అది కాబట్టి ధర్మశాస్త్రం ఏదైతే ఇచ్చాడో దేవుడు, ఆ ధర్మశాస్త్రం ద్వారా నిన్ను శిక్షిస్తాను. ఓ ఇజ్రాయేలు ప్రజలారా, గుర్తుపెట్టుకోండి. ఇది 3వ విషయం. 4వ విషయం, దుష్టులు వర్సెస్ నీతిమంతులు అంట. చూడండి 10వ వచనం చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పును, వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందురు? బాలులేరు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. చాలమ్మా. సో ఇక్కడ నువ్వు నీతిమంతునిగా ఉంటే నీకు మేలు, నీతిమంతునిగా ఉంటే మేలు. దుష్టుడికి ఏమో కలిగిద్దంట? ఆ దుష్టుడంటే ఎవరు? ఇప్పుడు దుష్టుడంటే ఎవరు? ఎవడైతే దేవుడు లేడనుకుంటాడో వాడు దుష్టుడు. కీర్తన గ్రంథంలో స్పష్టంగా చెప్తాడు. దుష్టులు ఏమనుకుందురు? దేవుడు లేడని అనుకుందురు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి దుష్టుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంట? దేవుడు లేడు కాబట్టి, దేవుడు లేకపోవడం వల్ల మాకు ఈ కష్టాలు, దేవుడు లేడు కాబట్టి మాకు ఈ కష్టాలు. అందువల్ల ఎక్కడికి వెళ్తున్నారు? జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరికి, కర్ణపిశాసాల దగ్గరికి, మంత్రసానుల దగ్గరికి, దాన్ని ఏమంటారు, చేతబడి చేసేవారికి, చిల్లంగి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారంట, వాళ్ళకి కలిగిన కష్టాలను తీర్చుకోవడానికి. దేవుని దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి రావట్లేదు. ఎవడైతే వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారో, ఏ ఇజ్రాయేల్ ప్రజలైతే వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళని ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? దుష్టుడు. వాడికి ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. ఎటువంటి శ్రమ? నీకు అన్నపానాలు తీసివేస్తాను. అది ఎవడైతే దుష్టునిగా ఉంటాడో, బిహేవ్ చేస్తాడో వాడికి శ్రమ. వాడి అన్నపానాలు తీసివేస్తాను. ఇందులో ఎటువంటి మార్పు లేదు. మరి నీతిమంతుడు ఎవడైతే దేవుని సన్నిధికి వస్తాడో, దేవుణ్ణి విశ్వసించి నాకు రక్షణకర్త, నాకు మేలులు చేయువాడు నా దేవుడని దేవుని సన్నిధికి వచ్చి, యెహోవా మందిరానికి వచ్చి, యెహోవా నాకు నీ కృప చూపుము అని యెహోవాని వేడుకున్నవాడు నీతిమంతుడు. కాబట్టి వాడికి మేలు జరుగుతుంది. ఇది 4వ విషయం.
కాబట్టి దుష్టులు ఉన్నారు, ఏం చెప్తున్నాడు, నీతిమంతులు ఉన్నారు. దుష్టుడికి శ్రమ కలిగిద్దంట, నీతిమంతుడికి మేలులు కలిగిద్ది. కాబట్టి ఎవడైతే దుష్టుడిగా ఉంటాడో వాడి మీద ఎవరున్నారని చెప్తున్నారు చూడండి, బాలురు వారిని బాధ పెడతాడంటున్నాడు. ఇందాకేం చెప్తున్నాడు, మీ మీద పరిపక్వత నాయకత్వాన్ని పెడతాను అంటున్నాడు. అంటే ఎవరికైతే మెచ్యూరిటీ ఉండదు, పిల్లలు ఎవరు చిన్నపిల్లల చేష్టాలు చేయబాకరా అని మనం చెప్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంది, వాళ్ళకి ఇమ్మెచ్యూర్డ్, సమాజం పట్ల మనుషుల పట్ల ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు, వాళ్ళ పరిధి వాళ్ళే. కాబట్టి వాళ్ళని నీ మీద నియమిస్తే నీకు ఎటువంటి బాధ కలిగిద్దో చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, మీరు దుష్టులుగా ఉండొద్దు. దేవుడు ఉన్నాడు అనుకోని దేవుని సన్నిధికి రండి. మీకు కలిగిన యావత్ కష్టాలను బట్టి, బాధలను బట్టి, శోధనలను బట్టి సన్నిధికి వచ్చి మోకరిల్లండి. విశ్వాసముతో అడగండి. ఏదో వచ్చామా, పోయామా, ఆరాధన తీసుకున్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండొద్దు. విశ్వాస సంబంధమైన ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, ప్రతిదీ మీకు అనుగ్రహించబడుతుంది. దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో కూర్చొని వాక్యం వింటే సరిపోతుంది అనుకుంటే కుదరదు. రండి, దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని. ఇజ్రాయేల్ ప్రజలను పిలిచాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి మోకరిల్లండి, మాట్లాడండి, దేవునితో మాట్లాడండి, అడగండి దేవుణ్ణి. ఇయ్యకపోతే కదా నువ్వు అన్య దేవతల వైపు తిరగాల్సింది. కానీ ఇయ్యటానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. తీసుకొనడానికి నీకు అర్హత ఉందా? అర్హత ఉంటే నువ్వు నీతిమంతుడు, అర్హత లేకపోతే ఏమవుతాడు? దుష్టుడు. ఇది 4వ విషయం. చూడండి, సామెతల గ్రంథము, ఒక్క నిమిషం ఉండండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో దీని గురించి చెప్తున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని చెప్తున్నాడు దేవుడు. మీరు దేవుని ఎడల నీతిమంతునిగా లేకపోతే, అవినీతిమంతులైతే, దుష్టులుగా ఉంటే ఆ పంటనే కోసుకుంటారు. మీరు నీతిమంతులైతే నీతివంతమైన పంటనే కోస్తారు. కాబట్టి మోసపోవద్దు. వాడేదో చెప్పాడు, తుమ్మితే వెళ్ళొద్దు, దగ్గితే వెళ్ళొద్దు, ఆ గ్రహం ఆడుంది, ఈ గ్రహం ఏడుంది, రాహు ఆడున్నాడు, కేతు ఏడున్నాడు. రాహు కేతువులు అంటే ఏంద్రా అని వారం రోజుల నుంచి ఇదే పని. తర్వాత వద్దులే, వాళ్ళ గురించి మనకెందుకు, దరిద్రుల గురించి. సరే, ఇది మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. కాబట్టి మీరు మోసపోవద్దు, నీతిమంతులుగా ఉండండి, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వండి, దేవుడి మాటలను ఫాలో అవ్వండి, దేవుడి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి, దేవుని చట్టాలని ఫాలో అవ్వండి. దేవుని చట్టాలంటే ఏమో అనుకోవద్దు. ఏదైతే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉన్నాయో అయ్యే దేవుని చట్టాలు, అదే దేవుని రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం జీవిస్తే నీకు ఏమవుతుందంటే నీతిమంతులుగా ఉంటారు. జీవిస్తూ ఉండాలి, దానికి సంబంధించిన క్రియలు చేస్తూ ఉండాలి. దేవుడు చెప్పేది కూడా, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పేది కూడా అదే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఐదవదిగా ఆత్మీయ అంధత్వము, తప్పుదారిలో నడిపించే నాయకులు ఉంటారంట ఆ రోజుల్లో. చూడండి, 12వ వచనం చూడండి, 3వ అధ్యాయం 12వ వచనం. నా ప్రజల విషయమై నేనేమందును, వారు నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నీ త్రోవ జాడలను. నువ్వు దేవుని దాడిలో నడుస్తుంటే చెరిపివేసే వాళ్ళంట. ఎవరు నాయకులు? మీ నాయకులు.
ఎందుకు? వాళ్ళు పాపస్థితిలో ఉండి మిమ్మల్ని కూడా పాపస్థితిలోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు దుష్టులై ఉండి మిమ్మల్ని కూడా దుష్టత్వంలోకి తీసుకెళ్తున్నారు. దేవుని ఎడల విశ్వాసము కలిగి లేకుండా జీవించేటట్టు చేస్తున్నారని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభుల వారు దీని గురించి ఏమని చెప్తున్నారు తెలుసా? మత్తయి సువార్త 15 ఏం చెప్తున్నాడు చూడండి. వారి జోలికి పోకుడి, వారి గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివానికి త్రోవ చూపితే వారిద్దరూ కూడా గుంటలో పడిపోతారు కదా. ఒక గుడ్డివాడు, ఒక అవిశ్వాసుడు, ఒక దుష్టుడు ఏం చేస్తాడంట? దుష్టత్వంలోనికే నడిపిస్తాడే కానీ విశ్వాస సంబంధమైన క్రియల వైపు నిన్ను నడిపిస్తాడా? నడిపించలేడు. కాబట్టి గుడ్డివారు లాంటి వారు. ఆనాటి సమాజము గుడ్డితనముతో నిండిపోయింది. యెషయా గ్రంథం కాలంలోనే కాదు, యేసుక్రీస్తు కాలంలో కూడా ఇదే కంటిన్యూ అయింది. ఇజ్రాయెల్ ప్రజలకి గుడ్డితనాన్ని కలుగు చేసుకున్నారు. ఇహలోక సంబంధమైన దేవత వారికి కన్నులకు గుడ్డితనము కలిగజేసింది. దేవుని వైపు చూడకుండా గుడ్డితనము కలుగు చేసింది. కాబట్టి ఒక గుడ్డివాడు ఏం చేస్తాడంట? గుడ్డివానికి తోవ చూపితే మీరు వెళ్ళి ఏం చేస్తారు? గుంటలో పడతారు. ఒక పాపాత్ముడు మిమ్మల్ని తీసుకెళ్తే విశ్వాస సంబంధమైన క్రియల వైపు తీసుకెళ్తాడు అనుకుంటే అది మీ కర్మ. నమ్మొద్దు. వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు? పాపంలోకే తీసుకెళ్తాడు. అదే జరుగుతుంది. అంధత్వంతో కూడిన ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వారందరూ మిమ్మల్ని దేవుని సన్నిధికి రాకుండా ఏం చేస్తున్నా అంటే జారత్వం వైపు, లోపత్వం వైపు, విగ్రహారాధన వైపు తీసుకెళ్ళి జ్యోతిష్యాన్ని, చిల్లంగితనాన్ని, మంత్ర విద్యలు, ఆ విద్యలు, ఈ విద్యలు అన్నీ నేర్పుతున్నారు. దేవుని సన్నిధికి రాటల్లా ప్రజలు దేవుణ్ణి మరిచిపోతున్నారు. ఏం చేయాలి దేవుని? కాబట్టి ప్రియులారా, గుడ్డివాడిగా ఉండొద్దు. ఆనాటి సమాజంలో అధికారులు ఇలాగే ఉన్నారంట. వారు ఏం చెప్తున్నారు చూడండి. వారు నీ త్రోవల జాడలను చేరివేస్తున్నారు, యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఏమయ్యా, దేవుడు వస్తాడు, మాట్లాడతాడు నీతో. నేను చేసిన క్రియలు నీకు గుర్తులేవా? మీ నాన్నని అడుగు, మీ తాతని అడుగు, మీ పూర్వీకులను అడగండి. నా క్రియలేంటో తెలుస్తాయి. ఎడారిలో నడుస్తుంటే దాహం అంటే మంచినీళ్ళు ఇచ్చానే. అన్నమని అడిగేరితే దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చానే. కనీసం మీరు చూస్తే సినాయి పర్వత ఏరియాల్లో మొక్క కూడా మొలవదు. ఎర్రటి రాళ్ళు ఉంటాయి. కానీ అక్కడ మిమ్మల్ని ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, పోషించాడు. పగలు మేఘస్తంభం వల్లే, రాత్రి అగ్నిస్తంభం వల్లే, పురుగు బట్ర కుట్టకుండా ఉండటానికి అగ్నిస్తంభం వల్లే నిలబడ్డ దేవుడు అని నీ పితరులు నీకు చెప్పలేదా అని దేవుడు వాదిస్తాడంట మీతో. నీకు కుటుంబానికి చేసిన మేలును బట్టి నువ్వు ఎడకొచ్చి, దేవా నువ్వు నాకు చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి ఒక ప్రార్థన చేయి. దేవుడు వింటాడు, నా బిడ్డ అనుకుంటాడు. రాము, దేవుని సన్నిధికి రాము. కానీ క్రియలు మాత్రం మన ఎడల అద్భుతంగా జరగాలి. దేవుని క్రియలు అద్భుతంగా జరగాలి. లేకపోతే అబ్బో నాయన, అది సంగతి. తర్వాత 6వది, పెద్దల మీద దేవుని తీర్పు ఉంటుంది అంటున్నాడు. 15వ వచనం చూడండి. 14 చూడండి. యెహోవా తన జనులను, పెద్దలను, వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేసితిరని చెప్పడానికి వస్తున్నాడంట. మీరు దోచుకుని దరిద్రుల సొమ్ము ఇంకా ఏం చేస్తారు? అధికారులందరూ పాపంలో ఉన్నారంట.
ఈ విషయాన్ని మీరు కూలంకుషంగా తెలుసుకోవాలనుకుంటే మీకా గ్రంథం చదివితే తెలుస్తుంది. మీకా గ్రంథం చదివితే కూలంకుషంగా చదివితే మీకా గ్రంథంలో చెప్తారు ఎవడు ఏం చేస్తున్నాడంట. పొద్దున్న లెగితే వాడికి అన్ని ఎకరాలు ఉందా, వాడికి అన్ని ఇళ్ళు ఉన్నాయా, ఆ అన్ని ఎకరాలని అన్ని ఇళ్ళని ఎలా దోచుకోవాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారంట. పట్టణాల నుంచి గ్రామీణ వాతావరణంలోకి వెళ్ళేవాళ్ళంట, పెద్ద పెద్ద ధనవంతులు అధికారులు వెళ్ళేవాళ్ళంట. అందరూ వెళ్ళి ఏం చేసేవాళ్ళంటే వీడు ఆస్తులని ఎలా దోచుకోవాలని ప్రతిరోజు ఇదే పని. అందువల్ల వారి వల్ల కూడా దేవుని తీర్పు బయలుపరచబడుతుంది. మీకా గ్రంథం మొత్తం చదవండి. వద్దులేమ్మా, మళ్ళీ ఇది ఎప్పుడు జరిగిందంటే అష్షూరు, మీకా గ్రంథం ఎప్పుడు రాశారంటే అష్షూరు రాజు యెరూషలేం మీదకి దండెత్తుతున్నప్పుడు, యూదా దేశం మీదకి దండెత్తుతున్నప్పుడు జరిగిన విషయాలు అన్నమాట. ఆ రోజుల్లో ప్రజల్ని పెద్దవాడు బలవంతుడు బలహీనులు దోచుకుంటున్న రోజులు. అదే విషయం పెద్దల మీద దేవుని తీర్పు. ఎవడు ఈ పెద్దలు అంటే చెప్తున్నాడు చూడండి, యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. అంటే ఇక్కడ ఆనాటి యాజకులు దేవాలయ యాజకులు కూడా పాపస్థితిలోనే ఉన్నారు. కాబట్టి అందరినీ హెచ్చరించుకుంటూ వచ్చాడు. ఇది ఒక పార్ట్. వీళ్ళందరికీ శ్రమ. ఫస్ట్ది ఏంటిది, దేవుడు మీ ఆధారాలను తీసేస్తున్నారు. రెండోది ఏంటిది, పరిపక్త నాయకత్వాన్ని మీకు ఇస్తానంటున్నాడు. ఇమ్మెచ్యూర్డ్ లీడర్షిప్ అంటాడు, దాన్ని ఇస్తానంటున్నాడు. మూడోది దేవునికి ఎదురుగా నిలిచిన పాప జీవితం. ఎవరిది? ఇజ్రాయేల్ ప్రజలది. నాలుగోది నీతిమంతులు దుష్టులు. ఐదోది ఆత్మీయ అంధత్వం ఉంది మీకు అని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు అసలు విషయం మనం చెప్పుకునే అసలు విషయం. ఈరోజు ఇది కామన్గా ఉందిలే, ఈరోజు స్పెషల్గా చెప్దాము అనుకున్నప్పుడు ఇందులో స్పెషలే ఉంది 3వ అధ్యాయములో అని చూస్తే, ఇప్పుడు యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంకి వెళ్ళండి. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడ చాచి నడుచుచు ఓర చూపులు చూచుచు అమ్మ కులుకుతో నడుస్తున్నారంట. తమ కాళ్ళకి గజ్జెలు కట్టుకొని గల్లు 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 గల్లుమని నడుస్తున్నారంట. ఎందుకో ఇప్పుడు దాకా నేనేమనుకున్నానంటే అధ్యాయం చదివేదాకా ఈ మగవాళ్ళే పాపం చేశారు అనుకున్నా. దేవుడు చూపు యెరూషలేము కుమార్తెల మీద కూడా వెళ్ళింది, ఆడవాళ్ళ మీద కూడా వెళ్ళింది. అదేదో సామెత ఒకటి ఉంటుంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అంతేనా? ఆవు వెళ్ళి చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? దూడ కూడా ఎక్కడికి వెళ్తుంది? చేలోకి వెళ్ళే మేస్తుంది. మనుషులు మగవారు పాప జీవితాన్ని అనుభవిస్తుంటే మరి ఆడవాళ్ళు అంతేనా? యాక్చువల్గా దరిద్రం ఏంటంటే మగవాళ్ళు వచ్చాడు కూర్చొని వాళ్ళతో పాటు ఆడవాళ్ళని తీసుకొని రా. ఈనాటి సమాజంలో ఆడవాళ్ళు ఎక్కువ వస్తున్నారు, మగవాళ్ళు రావట్లా. ఇది సంగతి. కాబట్టి ఈరోజు దేవుడు మీ గురించి మాట్లాడబోతున్నాడు. ఆడవాళ్ళ గురించి. యెరూషలేము కుమార్తెలు గర్వంతో నడుచుకుంటున్నారంట. ఎటువంటి గర్వం అంట? మెడ చాచి కాళ్ళకి గజ్జెలు కట్టుకుంటున్నారంట, ఓర చూపులు చూస్తున్నారంట. ఎందుకో ఓర చూపులు ఎందుకు? ఎవడు చూడమన్నా నిన్ను? కాళ్ళ గజ్జెలు ఎందుకు? దేవుడు మాట్లాడుతుంది. చూడండి, యెరూషలేము కుమార్తెలు చేయిస్తున్న పాపం గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, ఒకసారి 2వ అధ్యాయంకి కానీ వెళ్ళినట్లయితే వీళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అన్నది కానీ మనం చూసినట్లయితే 2వ అధ్యాయము
6వ వచనం చూడండి. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగము చేయుదురు. చాలమ్మా, ఇది సంగతి. తూర్పున ఉండిన ప్రజల సాంప్రదాయాలను పాటిస్తున్నారు, మగవారు పాటిస్తున్నారు. మరి ఆడవాళ్ళు కూడా ఏం చేయాలి? ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఐగుప్తుల సాంప్రదాయం, ఫిలిస్తీన్ల సాంప్రదాయాలు, అరామీయుల సాంప్రదాయాలు, అషూరు ప్రజల యొక్క సాంప్రదాయాలు మగవాళ్ళు పాటిస్తుంది. ఆటోమేటిక్గా ఆడవాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే అంతరంగ అలంకరణ వద్దు అని మీతో మాట్లాడబోతున్నాడు. రెండో విషయానికి, మీరు కానీ గర్విష్ఠులుగా ఉంటే, ఓ యెరూషలేము కుమార్తెలారా, మీరు గర్విష్ఠులుగాని ఉంటే, ఇటువంటి పాప జీవితాన్ని కానీ మీరు అనుభవిస్తుంటే ఏం చేస్తానని చెప్తున్నాడు. చూడండి ఒకసారి 17వ వచనం చూడండి, 19 చూడండి. మీరు సమ్మతించి 17 చూడండి. కాబట్టి 3:17 కాబట్టి సియోను కుమార్తెలు నడినెత్తి బోడి చేస్తానంటున్నాడు. అంటే మీ వెంట్రుకలు మీరు ఏదైతే సౌందర్యంగా భావిస్తారో చూడండి, తల వెంట్రుకలు, వాటిని అన్నిటినీ బోడిగుండు చేసి పెడతాను మీకు. ఇందులో డౌట్ ఏం లేదు. బోడిగుండు చేసి పెడతాను మీకు. వారి వలె, మీ హస్బెండ్ల వలె, మీ భర్తల వలె మీరు కూడా పాపంలో ఉంటే మీకు కూడా తగిన శిక్ష ఉంటుంది. ఏం బాధపడొద్దు. పాప జీవితంలో ఎవడైతే ఉంటాడో వారందరికీ కుమార్తెలైనా, యెరూషలేము కుమారులైనా, యెరూషలేము కుమార్తెలైనా అందరికీ శిక్ష ఒకటే. కాబట్టి గర్వంతో నడుచుకుంటున్నారు. మీరందరూ గర్వంతో నడుచుకుంటున్నారు. అసలు ఎవరు ఈ పాపం ఏం చేశారంట వీళ్ళు అంటే, జనరల్గా ప్రభువులు వారు అనుకుంటున్న కుమార్తెలు వేరు, వీళ్ళు చేస్తున్న పనులు వేరు. వీళ్ళు ఒకటి అషూరు ప్రజల ఆడవాళ్ళను పాటిస్తున్నారు. 2 తర్వాత ఈజిప్టు ఆడవాళ్ళు ఏమేమి చేస్తారో అది కూడా పాటిస్తున్నారు. 3 అరామీయులు ఆడవాళ్ళు ఎటువంటి సాంప్రదాయాలను పాటిస్తున్నారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. తర్వాత బబులోను స్త్రీలు వీళ్ళు మెయిన్ అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకసారి మనం ఈ చెప్పుకునే ముందు 18వ వచనం నుంచి మాట్లాడాను చూడండి. ఆ దినమున యెహోవా గల్లుమను వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంక భూషణములను, కర్ణభూషములను, కడిములను, నాణ్యమైన ముసుగులను, కుల్లాయిల కాళ్ళ గొలుసులను, వడ్రాలను, పరిమళ ద్రవ్యపు బరిలను అవన్నీ చెప్పుకొని వస్తున్నాడు. మొత్తం 21 నగల గురించి చెప్పుకొచ్చాడు దేవుడు. 21 నగలని చెప్పుకొచ్చాడు. మనోళ్ళు కానీ 7 వారాల నగలని అంటూ ఉంటారు. గుర్తుందో లేదో? 7 వారాల నగలు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నగలు పెట్టుకోవాలి. అట్టాగా 7 వారాల నగలు ఉంటాయి. ఇక్కడ అర్థమైందా? అట్లాగే వీళ్ళు యెరూషలేము కుమార్తెలు 21 నగలను పెట్టుకొని గర్వంతో నడుచుకుంటున్నారంట. దేవుని సన్నిధికి గర్వంతో నడుచుకుంటున్నారు. చర్చికి వస్తున్నారు. ఒకవేళ ఆలయానికి వచ్చారనుకో, ఎలా వస్తున్నారంటే ఇగో ఇవన్నీ పెట్టుకొని, నన్ను చూడు నా సోకు చూడు, నన్ను చూడు నా సోకు చూడు. వస్త్రాధరణ, హేయమైన వస్త్రాధరణ, చూపులు హేయమైనవి. కాబట్టి అటువంటి వాళ్ళు ధరించుకొని మామూలుగా వస్తే కూర్చుంటే పర్వాలా. వస్త్రాలన్నీ చక్కగా ధరించుకొని, ఆభరణాలు ధరించుకొని మామూలుగా వచ్చి కూర్చుంటే పర్వాలా. ఓర చూపులు, గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నా అధికారాన్ని చూడు, నా అందాన్ని చూడు. అది దేవునికి ఇష్టమైనది కాదు. నువ్వు అలంకరించుకో, తప్పులేదు. ఆ అలంకరణ వల్ల నీకు ఏమి రాకూడదని చెప్తున్నాడు? గర్వము రాకూడదు.
ఒకవేళ నీకు ఆ గర్వము కానీ ఉంటే నీ నెత్తిని బోడుగుండు చేసి పెడతాడు దేవుడు. ఇది దేవుడు చెప్తున్నాడు సార్. చూడండి సియోను కుమార్తెల పాపం ఏందో చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. తర్వాత పురుషులని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారంట, వంచక చూపులతో చూస్తున్నారంట. చూడండి ఒకసారి, మెడ చాచి నడుచుచు ఓర చూపుని చూచుచు. ఈ ఓర చూపు ఎవరు చూస్తారో తెలుసా? ఎవరు చూస్తారో తెలుసా? ఒకసారి సామెతల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. అంతటా వేశ్యము వేసుకొనినా కపటము గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొనవచ్చును. వానికి బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవు. ఇవి దేవునికి ఇష్టమైనవి కాదు. వేశ్యావేషము వేసుకోనవద్దు దేవుడు చెప్తున్నది. అది వాళ్ళ వృత్తి అయితే వృత్తిలో వాళ్ళకి కొంచెం అందంగా ఉండటానికి ఏదైనా చేసుకోవచ్చు, కొంచెం అలంకరణ ప్రాయంగా ఉంటారు. అటువంటి దాన్ని మీరు చేసుకోవద్దు ఓ యెరూషలేము కుమార్తెలారా. గర్వపు చూపవద్దు, మోహపు చూపవద్దు. మీ అలంకరణ ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. ఒకవేళ అలంకరించుకుంటే ఎంచుకోండి, కానీ దాన్ని బట్టి మీరు గర్వాన్ని ప్రదర్శించవద్దు. చూడండి ఒకసారి వీళ్ళు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, వాళ్ళు బబులోను కుమార్తెలు ఏదైతే చేస్తారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. బబులోను కుమార్తెల గురించి మాట్లాడతాడు. చూడండి ఏం చెప్తాడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 1 నుంచి 3 ఏం చెప్తున్నాడు? కన్యకైన బబులోను క్రిందికి దిగి మట్టిలో కూర్చుండుము, కల్దీల కుమార్తె సింహాసనము లేకయే నేల మీద కూర్చుండు. నీవు మృదువనేను సుకుమారివనేను జనులు ఇక మీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసురుము, నీ ముసుగును పారవేము. కాలి మీద అండర్లైన్ చేసుకోండి, కాలి మీద జీరాడు వస్త్రములను తీసిమేను, కాలి మీద బట్టలు తీసి నదులు దాటు. ఇది సంగతి. వాళ్ళంతా ఏం చేస్తారంటే బబులోని స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళంతా కనిపించేటట్టు వస్త్రాధారణ ఉంటుంది. అది సంగతి. ఈనాటి ఇప్పుడు చాలామంది సినిమా హీరోయిన్స్ అందరూ ఇదే పరిస్థితి. బబులోను స్త్రీలకి అలవాటు ఉంది. వాళ్ళు వస్త్రాధారణ ఎలా ఉంటుందంటే వాళ్ళంతా కనిపించేటట్టుగా ఉంటుందంట. అట్టి వస్త్రాధారణ చేసుకొని విలువైన వస్త్రాలను తీసుకొని ధరించి ఒళ్ళంతా కనిపించుకునేటట్టు వస్తున్నారు. మీరు వీధిలో తిరిగాడుతున్నారు. తప్పు అని దేవుడు చెప్తున్నాడు. బబులోను స్త్రీలు ఎలాంటి సాంప్రదాయాలు, ఎటువంటి ఆచారాల్ని పాటిస్తున్నారు, మీరు కూడా అటువంటి ఆచారాల్ని పాటిస్తున్నారు. కాబట్టి అది తప్పమ్మా. కాళ్ళ మీద జారాడే వస్త్రాలని, జీరాడు వస్త్రాలని ధరించవద్దు. మంచి వస్త్రాలని ధరించుకోండి. నిన్ను నువ్వు కప్పుకో. నీ వస్త్రము ఇతరులని ఆకర్షించే విధంగా ఉండకూడదు, గౌరవించే విధంగా ఉండాలి. అది దేవుడు చెప్తుంది. దీని గురించి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగలుగుతున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసులను నేను కాకపోయిండేవాడిని. అది దేవుని దాసులుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి. మనుషుల్ని సంతోషపెట్టడానికి నీ వస్త్రాధారణ ఉండకూడదు.
నీ అలంకరణ ఉండకూడదు. ఎందుకంటే చూపు చాలా విషపూరితమైన ఫస్ట్ వెళ్ళేది చూపే. నిన్ను చూసినప్పుడు పాపం చేసేది ఎక్కడైనా ఉందంటే కంటి ద్వారానే చేస్తావు ఫస్ట్ పాపం. కాబట్టి ఆ పాపాన్ని నువ్వు చేయొద్దు. మనుషులను సంతోషపెట్టే విధంగా నీ వస్త్రాధారణ ఉండకూడదు. బబులోను స్త్రీలు పాటిస్తున్నారు, బబులోను స్త్రీలు అటువంటి వస్త్రాధారణ చేస్తున్నారు. కాబట్టి నువ్వు కూడా అటువంటి వస్త్రాధారణ కలిగి ఉండకూడదు. నీ వస్త్రాధారణ ఎలా ఉండాలంటే దేవుణ్ణి సంతోషపెట్టేదానిగా ఉండాలి. పాపము లేని విధంగా ఉండాలి. ఇతరుల్ని ఆకర్షించే విధంగా ఉండకూడదు నీ వస్త్రాధారణ. యెరూషలేము కుమార్తెలారా, మీ మగవాళ్ళు పాపంలో ఉన్నారు, మీరు కూడా పాపంలో ఉండొద్దు. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మీరు ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండోది ఏంటంటే సంపదను చూస్తారంట. యెరూషలేము కుమార్తెలు సంపద అంటే ఇక్కడ ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. పేదవాళ్ళు. ఈ సంపద కలిగిన వారు, ధనవంతుల యొక్క భార్యలు పిల్లలు ఎలా ఉంటారంటే ఇదిగో ఈ విధంగా చూడండి ఒక్కసారి ఏం చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 18:23 వచనం, 3వ అధ్యాయం 18 నుంచి 23 వచనాలు కానీ చూసుకున్నట్లయితే అక్కడ సంపదను చూపిస్తున్నాడు. చూడండి, ఇందాక చదివిందేనమ్మా. ఇవన్నీ చూడండి 26 వరకు మీ సంపదను బహిర్పరుస్తున్నారు. మీ అలంకరణ వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నిటి కూడా ధరించుకోవటంలో తప్పులేదు కానీ అట్టిని బట్టి మీ గర్వాన్ని మీరు తెచ్చుకోవద్దు. అలంకరణ వస్తువులను బట్టి మీరు గర్వాన్ని తెచ్చుకోవద్దు. యెరూషలేము కుమార్తెలారా, మొత్తాన్ని చదువుకుంటే 18 నుంచి 25వ వచనం దాకా 24వ వచనం దాకా చూసుకున్నాడు. 26లో ఏం చెప్తాడంటే పట్టణములు గుమ్మలు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీ లేనిదే కూర్చుని. అంటే అక్కడ శిక్ష అమలు చేస్తాను. మీకు కానీ గర్వం ఉంటే, ఏదైతే గర్వం మీరు ప్రదర్శిస్తారో మీ అలంకరణను బట్టి, మీ యొక్క వస్త్రాలను బట్టి, నగలను బట్టి మీరు ప్రదర్శిస్తారు గర్వాన్ని. ఆ గర్వాన్ని మొత్తాన్ని తీసేస్తాడు. దేవుని సన్నిధికి మర్యాదపూర్వకంగా, పద్ధతిగా, డీసెంట్గా రమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. వీధుల్లో తిరిగాడేటప్పుడు కూడా మీరు ఎలా ఉండాలంటే ఇతరుల్ని ఆకర్షించే విధంగా కాకుండా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత చూడండి, అష్షూరు సాంప్రదాయాల గురించి మాట్లాడు. అష్షూరు బిడ్డలు ఏం చేస్తారు చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో అష్షూరు స్త్రీల గురించి ఆమోసు గ్రంథంలో ప్రస్తావిస్తాడు. షోమ్రోను పర్వతముల మీద ఉన్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు, బీదలను నలగగొట్టుచు, మాకు పానము తెచ్చి ఈడని మీ యజమానులతో చెప్పువారులారా, నా మాట ఆలకించండి. అది చెప్తున్నాడు. వీళ్ళు అష్షూరు స్త్రీలు ఎలా ఉంటారంటే డ్రింకర్స్. వాళ్ళని దేంతో పోలుస్తున్నాడంటే ఆమోసు ఒక బాషాను దున్నపోతులతో పోలుస్తున్నాడు. బాషాను అవి చాలా గర్విష్ఠులు అంట, మద్యపాన ప్రియులు అష్షూరు స్త్రీలు. అంటే వాళ్ళు మద్యం తాగారు కాబట్టి మనం కూడా మద్యము తాగకూడదు. వాళ్ళు కాస్ట్లీ బట్టలు వేసారు కానీ కాబట్టి మనం కూడా కాస్ట్లీ బట్టలు వేసుకొని ఒళ్ళంతా కనిపించేటట్టు తిరగకూడదు. వాళ్ళు మద్యం తాగుతున్నారు, అందుకని వాళ్ళకి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. దేవుడు మద్యము సేవించమని చెప్పలే. కాబట్టి ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు, మద్యము తాగుతూ దేవుని ఎడల అవిధేయత చూపుతున్నారు. కాబట్టి మీరు వారి యొక్క సాంప్రదాయాల్ని పాటిస్తున్నారు, వారి యొక్క ఆచారాలని, వారి యొక్క జీవన విధానాలను మీరు పాటిస్తున్నారు. వాళ్ళు ఏం తెమ్మంటారంట, మద్యము తెచ్చి మాకు ఇయ్యండి అని వాళ్ళ
యజమాను అంటే ఎవరు? భర్తలతో చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు భర్తలు ఎవరు? ముందు పోసే సర్వెంట్లు. ఇప్పుడు ఆ సాంప్రదాయం ఇక్కడ కూడా వచ్చేసిందిలేండి. భర్త భార్య ఇద్దరు కూర్చొని తుమ్ము, ఆ సాంప్రదాయం కూడా వచ్చేసింది. కాబట్టి వాళ్ళు మద్యము తాగిరేరని నువ్వు తాగవద్దు. నీకు కలిగిన ధనాన్ని బట్టి నువ్వు ఇతరులను ప్రేమించి వారికి సహాయం పడే విధంగా ఉండాలి. కానీ మద్యము సేవించి గర్విష్ఠురాళ్ళై వీళ్ళు ఏం చేస్తారంట? పేదల బేదల రక్తాన్ని తాగే రకమంట. బేదలను బాధ పెట్టుచు, చూడండి ఏం చెప్తున్నాడు చూడండి, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలుగగొట్టు వారులారా పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువారులారా. ఈ మాట ఆలోకించండి. మిమ్మల్ని ఎలా కొడతానో అలా కొడతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు వారి సాంప్రదాయాల్ని, వారి ఆలోచనలు, వారి జీవిత విధానాలను మీరు పాటించొద్దు. అషూరు స్త్రీలు ఎలాంటి వాళ్ళు అంటే దున్నపోతులు లాంటి వాళ్ళు. వాళ్ళు చాలా క్రూరమైన జాతి. యుద్ధంలో వాళ్ళ పురుషులు ఎంత క్రూరంగా ఉంటారంటే అంత క్రూరంగా ఉంటారు. అటువంటి క్రూరత్వాన్ని ఇలా స్త్రీలు కూడా ఏం పొంది ఏం చేస్తున్నారంటే పేదలని బేదలని నలగగొట్టి వాళ్ళ యొక్క రక్తాన్ని తాగే స్త్రీలు. ఇక్కడ యెరూషలేము స్త్రీలు కూడా అలాగే అషూరు స్త్రీల వలె బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వారిలాగా ఉండొద్దమ్మా. ఓ యెరూషలేము కుమార్తెలారా, వారిలాగా ఉండొద్దు. మద్యము తాగవద్దు. బబులోను కుమార్తెల వలె గర్విష్ఠులై ఉండొద్దు. బబులోను కుమార్తెల వలె గర్విష్ఠులయ్యి వస్త్రాధారణ అనేది పద్ధతిగా లేకుండా ఉండొద్దు. ఇది రెండో విషయం. మూడోది ఎవరు అంటే ఈజిప్టు ప్రజలు, ఈజిప్టు స్త్రీలు. ఈజిప్టు స్త్రీలు ఏంటంటే వాళ్ళంట ఈజిప్టు స్త్రీలు కాటుక, కోళ్ళు అంటారు దాన్ని. కాటుకని ఇక్కడ దాకా పెంచుకుంటూ వస్తారు. ఎందుకు? కళ్ళు పెద్దగా కనిపించడం. తర్వాత వాళ్ళ వస్త్రాల అలంకరణ, నగల అలంకరణ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పాను చూడండి, 21 నగలు. ఈ 21 నగలు వాళ్ళు చేసిన పనే. ఏడా ఇటు నుంచి మళ్ళీ ఏడదాకా చేతులకి, చెవులకి, ముక్కులకి మనం కూడా పెడతాం. కమ్మలు, ముక్కు పుడక, బొట్టు, అదేంటి పాపడ బిళ్ళ. ఏం వద్దమ్మా. అంటే అలంకరించుకోవద్దని నేను చెప్పట్లేదు. దేవుడు కూడా అలంకరించుకోండి అని చెప్పట్లేదు, అలంకరించుకోవద్దని చెప్పట్లేదు. అలంకరించుకోండి, కానీ పద్ధతిగా ఉండండి. వాళ్ళ యొక్క అలంకరణ దేనికి అంటే వాళ్ళు అలంకరించేది ఎందుకంటే దాన్ని పోయి వాడిని ఆకర్షించడానికి. వేశ్యలాగా మీరు ఉండొద్దని సింపుల్గా చెప్తున్నాడు. ఒక వేశ్యలాగా మీరు బతకొద్దు. వేశ్య జీవితాన్ని మీకు వద్దు. వేశ్య జీవితం మీకు వద్దు. ఐగుప్తు స్త్రీలు అలాంటి వారే. వాళ్ళు కూడా దేహమంతా కనిపిస్తుంది. వాళ్ళ వస్త్రాలను దేహమంతా కనిపిస్తుంది. చాలా భయంకరంగా ఉంటుంది, నేను చెప్పలేను. సో కంటికి కాటుగా ఏడదాకా పెడతారు, ఐబ్రోస్ ఏడదాకా ఉంటాయి, అన్నీ ముఖానికి రంగులు పూసుకుంటారు. ఇక్కడ ఈ కంటి పాపం మీద రంగులు ఉంటాయి, వాళ్ళకి రంగులు పూసుకుంటారు. ఇవన్నీ ఎందుకు? దేనికి నీకు ఇవన్నీ? ఎందుకంటే పక్కనోడు చూడాలనా, నువ్వు అందంగా ఉండాలనా? దేనికి ఇవన్నీ? దేవుడు ఇదా నీ దగ్గర నుంచి కోరుకుంటుంది. తూర్పు దేశపు జనుల సాంప్రదాయాలు మీరు పాటిస్తున్నారమ్మా. యెరూషలేము కుమార్తెలారా, గర్విష్ఠపు నడుస్తున్నారు. గజ్జెలు కట్టుకొని పలానా వ్యక్తి వస్తుందిరా. గజ్జెలు ఎందుకు? నేను వస్తున్నాను చూసుకోండి. నా గజ్జెల సౌండ్ వినండి, నా పట్టీల సౌండ్ వినండి. ఎవడో ఒకడు అంటాడు, నా కూతురు
కాళ్ళకి పట్టీలు పెట్టుకొని గల్లు గల్లు మంది నడుస్తుంటే అబ్బా ఎంత బాగుండిద్దో, ఎంత బాగుండిద్దో. కాదు, అవి కాదు నేర్పాల్సింది. సరే, తర్వాత చూడండి ఈజిప్టు స్త్రీల గురించి ఏం చెప్తాడు చూడండి. ఆభరణాల వినియోగం గురించి చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము ఎలా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చెప్తున్నాడు చూడండి. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసులు తగిలిచ్చి నీ చెవులకులను పువ్వులను నీ తలకు కిరీటమును పెట్టించిరి. ఈలాగు బంగారముతోను వెండితోను నిన్ను అలంకరించి సన్నపు అవిసనార బట్టలను పట్టును విచిత్రపు కుట్టు పని గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా అయ్యుగా నీవు మిక్కిలి సౌందర్యవతవై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. నేను కనులను అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యమును పరిపూర్ణము కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తిని ప్రశంసించు వచ్చితిరి. ఇదే ప్రభు అంటే నేను అన్నీ నీకు అనుగ్రహించాను. అంటే ఇక్కడ మన ఇజ్రాయేల్ ప్రజల కుమార్తెలకి లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలకి ఏం చేస్తారంటే ఎలా అలంకరించాను, ఎటువంటి గౌరవాన్ని నీకు ఇచ్చాను. అన్ని జనులు కూడా ప్రశంసించే విధంగా నీకు గౌరవాన్ని కలుగజేస్తే ఆ గౌరవాన్ని నువ్వు ప్రదర్శించుకోవడం తప్పలేదు. కానీ ఆ గౌరవానికి బదులుగా నీకు గర్వము కానీ వస్తే నువ్వు గౌరవం పొందే విధంగా ఉండాలి, కానీ గర్వం పొందేదానిగా ఉండొద్దు. ఒకవేళ గర్వం పొందితే దేవుడు అలంకరించుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పిన మాట అంతా అదే. దేవుడు అలంకరించుకో, తప్పులేదు. ఆ అలంకరణ నీకు గౌరవం తెచ్చేదిగా ఉండాలి. అలంకరణ ఏం తెచ్చేదిగా ఉండాలి? గౌరవం తెచ్చేదిగా ఉండాలి. ఏం తెచ్చేదిగా ఉండకూడదు? గర్వం తెచ్చేదిగా ఉండకూడదు. అది దేవుడు చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ అలంకరణ గర్వంతో నిండి ఉండకూడదని చెప్తున్నాడంటే, ఒకసారి దేవుని ఆజ్ఞ ఏమైందో చూడండి. లేవి కాండము 18వ అధ్యాయము 3వ వచనంలో చెప్తాడు. లేవి కాండము 18వ అధ్యాయము మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయొద్దు. నేను రప్పించుచున్నా కనాను దేశపు ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి ఆచారాలు వీరి ఆచారాలు చేయకూడదు. కానీ మీరు చేయవలసింది ఏంటి, ఎలా ఉండాలని చెప్తున్నారు? తర్వాత చదవండి అమ్మా. మీరు నివసించు మీరు చేయొద్దు. కనాను దేశములు రప్పించుచున్న కనాను దేశపు సాంప్రదాయాలను మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. నా విధులను గైకొనండి. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరించి నా కట్టడలను బట్టి జీవించండి. నేను మీకు గౌరవాన్ని కలుగు చేసిన వ్యక్తిని. ఆ గౌరవాన్ని మీరు పెంపొందించుకునేవారిగా ఉండండి, కానీ గర్వాన్ని చూపించవద్దు. ఐగుప్తు స్త్రీలు గర్వంతో నిండుకొని ఉన్నారు. అలంకరణ బట్టి గర్వాన్ని నింపుకున్నారు. అషూరు స్త్రీలు వాళ్ళు దున్నపోతులతో సమానంగా పోలుస్తున్నారు. భాషాను దేశపు వృషములు వాళ్ళతో పోలుస్తున్నాడు. అంటే గర్వానికి సంకేతం అన్నమాట. వీళ్ళందరూ అలా పోల్చుకొని ఉన్నారు. వాళ్ళందరికీ గర్వం ఉంది. అట్టి గర్వాన్ని మీరు ప్రదర్శించవద్దు యెరూషలేము కుమార్తెలారా. మరి మీరు ఎలా ఉండాలి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చెప్తాడు, దేవుని ప్రజలు, దేవుని కుమార్తెలు, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి. కాబట్టి మీరు
ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం దేవునికి అనుకూలం ఏదైతే ఉందో, దేవునికి ఇష్టమైనది ఏదో పరిశోధించండి. నేను ఎలాగుంటే దేవునికి ఇష్టంగా ఉంటాను, నేను ఎలా ఉంటే దేవునికి ఇష్టంగా ఉండను, అది పరిశోధించండి, పరిశీలించండి, శోధించండి. అన్నిటిని శోధించి దేవునికి ఇష్టముగా ఉండే బిడ్డలుగా ఉండాలని దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. యెరూషలేము కుమార్తెలారా, ఓ నోవాహుపేట కుమార్తెలారా, మీరు దేవునికి అనుకూలముగా ఉన్న బిడ్డలుగా ఉండాలని దేవుడు ఈరోజు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.